నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం। జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జి కోన తాతారావు అధ్యక్షతన గాజువాకలో మహిళలతో సమావేశం నిర్వహించారు। రాష్ట్రంలో సగభాగంగా ఉన్న మహిళలందరికీ జనసేన పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు। డ్వాక్రా రుణాల పేరుతో మహిళల ఖాతాలలో డబ్బులు వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, సున్నా వడ్డీ పేరుతో మొత్తానికి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు। మహిళలను కేవలం ఓటర్లుగానే ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తోందని, జనసేన పార్టీ మహిళలకు గౌరవం ఇస్తామన్నారు। రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్తు మారబోతోందని తెలిపారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మహిళలకు ఇవ్వాలని జనసేన ఆలోచన అని, అదేవిధంగా మహిళల అభివృద్ధికి అధిక సంఖ్యలో నిధులు కేటాయిస్తామని కోన తాతారావు తెలిపారు। నిషేధిస్తామని దొంగ మాటలు చెప్పం, మంచిపోవడం నిషేధించలేదు కానీ ఆడవాళ్ళు వద్దంటే మానేస్తాం ప్లేస్లో పెట్టకుండా, అది కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తాం। ఈ ప్రాంతంలో పెట్టొద్దంటే అక్కడ పెట్టకుండా చేస్తారు। ఇవి జనసేన పార్టీ ద్వారా మన యొక్క ఓట్ బ్యాంక్ లాస్ట్ టైం ఎన్ని ఓట్లు రాబోయేవన్నీ మంచిగా చాలా బాగుంటుంది। ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలా ఇబ్బందులు పడ్డాం, ఇంకా పడుతూనే ఉన్నాం। ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుందని మనం చూడాలనుకుంటే మనం జనసేన పార్టీ ఆలోచన, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి అత్యంత గౌరవం ఇవ్వాలని, వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం। ఎందుకంటే మహిళలు ఎక్కడైతే వాళ్ళు ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా ఉంటారో అక్కడ సురక్షంగా ఉంటుందనేటువంటిది ఒక నమ్మకం। అందుకు ఈ గాజువాక నియోజకవర్గంలోనే 1,60,000 ఓట్లు ఉన్నటువంటి మహిళలు వాళ్ళందరూ ఇవాళ ఎక్కడ ఏం చేయాలో, పిల్లల్ని ఉద్యోగాలు చదివించుకున్నాం, ఉద్యోగ అవకాశాలు రావట్లేదని, కొత్త పరిశ్రమలు రావట్లేదు, మా పిల్లలు చదివించి మేము ఏం చేయాలని, మరోపక్క కరెంటు ఛార్జీలు ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో 9 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు, వాటిని ఎలా కట్టాలని, మహిళలుగా జీవితం ఎలా ఎలదీయాలని, ఇల్లు ఎలా నడపాలని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో మరోపక్క మున్సిపల్ కార్పొరేషను చెత్త మీద పన్ను, ఇంటి పన్నులు, వాటర్ పన్నులు అన్నీ విధించడం ద్వారా వాళ్ళకి ఇబ్బందులు। డ్వాక్రా మహిళలుగా వారిని చెప్పి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయకుండా డ్వాక్రా రుణాల మీద 0 వడ్డీకి ఇస్తామని చెప్పి 0 వడ్డీ కాకుండా వాళ్ళ మోసం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాబోయే ఎన్నికల్లో మహిళలే దించడానికి ఎక్కువగా ప్రాధాన్యతలో ముందు వరుసలో ఉండాలని జనసేన పార్టీ ఆలోచనలో భాగంగా ఇవాళ గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డుల నుంచి, నియోజకవర్గం మొత్తం నుంచి మహిళలు వచ్చారు। ఆ మహిళలందరూ ఒకటే ప్రతిజ్ఞ చేశారు। ఆ ప్రతిజ్ఞ ఏంటంటే రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలోనూ మాకు మేలు జరుగుతుంది, డ్వాక్రా రుణాలు కానీ, మాకు ఇచ్చినటువంటి ఇతర చిల్లర రుణాలు కానీ మాఫీ జరుగుతుంది, పెంచినటువంటి పన్నులన్నీ కూడా తగ్గుతాయి, మద్యపానం నిషేధం పేరు చెప్పి మా చెంద పోయించారు, ఓట్లు పొందారు, ఆ మద్యపానం నిషేధం లేదు కదా, పెంచేయడం ద్వారా మా భర్తలు, మాకు చిన్న కూలీనాలు చేసుకున్నటువంటి మనుషులు వాడు ఆరోగ్యం పాడవడమే కాకుండా కల్తీ మద్యంతో 4 సంవత్సరాల క్రితం ఒక క్వార్టర్ బాటిల్ మీద 60-70 రూపాయలు ఖరీదు ఉంటే ఈరోజు దాన్ని 200 రూపాయలు మినిమం చేసి ఉపాధి మాత్రం పెంచలేదు, ఇచ్చే రేటు 300, ఎక్కడైనా కూలి పనికి వెళ్తే తాగే రేటు 200, 100 రూపాయలతో భార్యాపిల్లలు ఎలా పోతారనే ఉద్దేశం మీద మహిళా లోకాన్ని చైతన్యం తేవాలనే ఆలోచనలో మహిళల ద్వారా సదస్సులు పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు ఇవాళ గాజువాక నియోజకవర్గంలో ఈ సదస్సు జరిగింది। ఈ సదస్సు ద్వారా ఒకటే ప్రతిజ్ఞ, రేపు రాబోయే రోజుల్లో వైసీపీని ఇంటికి పంపించాలని, వైసీపీ విముక్త రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, భవిష్యత్ అంతా పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధిస్తామని, మహిళా లోకానికి, మహిళలకు భద్రత, మహిళలకు రక్షణ, మహిళల తాలూకు ఉపాధి అవకాశాలు పవన్ కళ్యాణ్ గారి ద్వారానే కలుగుతాయని చెప్పి వాళ్ళందరూ ఆశాభావం వ్యక్తం చేశారు। దానికి మా ప్రభుత్వం కూడా రేపు వచ్చే మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది। ఒక్క మాట అయితే హామీ ఇస్తున్నాం, ఇప్పటికే పెంచినటువంటి చెత్త పన్ను, ఈ దేశంలో ఎక్కడ చెత్త పన్ను వేసేటువంటి ముఖ్యమంత్రి లేడు, ముఖ్యమంత్రి ఎలా దిగిపోతాడు, చెత్త పన్ను కూడా మా ప్రభుత్వం వచ్చినట్టు రద్దు చేస్తాం నగరపాలక సంస్థలో। అదే రకంగా పెరిగే పన్నులు కానీ, నీటి ఛార్జీలు కానీ ఏమీ పెరగకుండా మహిళలందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టు పనిచేయాలని చెప్పేసి ఒక ప్రతినిబూనం అది ఇంప్లిమెంట్ చేస్తాం। ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం।